ఇక ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమ బృహస్పతి, భాగ్యస్థిత కేతువు, ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో ధనురాశి వారు అన్నింటా విజయపదంలో ముందుకెళ్తారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. జీవితంలో పురోభివృద్ధి కోసం తీసుకునే ప్రతి నిర్ణయాలకి సానుకూలమైన గ్రహస్థితి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభంలో నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ రంగాల వారికి సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది. సప్తమ బృహస్పతి సంచారం వల్ల వివాహార్థులకు శుభవార్తలు వింటారు. సంతానార్థులకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త జాగ్రత్తలు పాటించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేవారు నష్టం కలగకుండా ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల వచ్చేటువంటి ప్రభావం దాని యొక్క ఫలితం ఎక్కువ తీవ్రతను కలిగించే అవకాశం గోచరిస్తూ ఉంది. అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిదారులు, ఐరన్ మీద, ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్స్, అలాగే భూములు కొనుగోలుదారులు, రుణాలు, రుణ సంబంధితమైన ఒత్తిడి విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం. లీగల్ స్పెక్యులేషన్, సినీ, రాజకీయ, కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రామికులకు, కర్షకులకు, కార్మికులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ వచ్చే కొద్దిపాటి అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ధనురాశి వారికి వారం ప్రారంభంలోనే అన్నింటా శుభవార్తలు వింటారు. వారాంతంలో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ధనురాశి వారికి ఈ వారంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. శనివారం, మంగళవారం రోజు మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన చేసుకోవటం అన్నింటా విజయాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసికంగా, ఆర్థికంగా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు.